పెదకూరుపాడు నియోజకవర్గం తెలుగుదేశం కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ పండుగ వాతావరణంలో జరిగింది. మహిళా కార్యకర్తలు ఎల్లో బెలూన్స్ తో ఘన స్వాగతం పలికారు. పెదకూరుపాడు గ్రామం అంతా పసుపు తోరణంతో అలుముకొని పండుగ వాతావరణం నెలకొంది. సుమారు 25 నుండి 30 వేల మంది నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, మహిళామణులు హాజరయ్యారని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆర్తి మల్లా రమేష్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన ఎంపీ గారికి, మా పార్టీకి సంబంధించిన షరీఫ్ గారు కానీ, మంగవీటి రాధా గారు కానీ, అట్లానే జనసేన నుంచి పిల్లి మాణిక్యాలరావు గారు కానీ, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అంతేకాకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి ఎవరు లేరు సార్, అందరూ వెళ్ళిపోయారు. ఒక నిమిషం సార్, అయిపోయింది. ఒక్క నిమిషం సార్. తారీఖున అద్భుతంగా ఎలక్షన్ చేస్తాము, మంచి ఫలితం వస్తుందని చెప్పి చూస్తుంటే అర్థమవుతుంది. మంచి ఫలితం మే 13వ తారీఖున బాగా ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ గారికి, బీజేపీ ఆలోపు సుధాకర్ గారికి, అట్లానే జనసేన రామకృష్ణ గారికి, అట్లానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, అట్లానే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ, ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, అట్లానే ఎంపీ గారికి, అట్లానే వచ్చిన అతిథులకి, షరీఫ్ గారు వచ్చారు, అట్లానే మంగవీటి రాధా గారు వచ్చారు, అట్లానే పిల్లి మాణిక్యాలరావు గారు వచ్చారు, అట్లానే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు జనసేన పార్టీ నుంచి. ఇట్లా ప్రముఖులందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇదే ఉత్సాహాన్ని మా కార్యకర్తలు మే 13 వరకు కొనసాగించి, మే 13న జరగబోయే ఎలక్షన్లో బాక్సు బద్దలయ్యేలాగా ఓట్లు వేసి సైకిల్ ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.